మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అట. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటికి రావాలి. ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్న అన్ని దేశాల కంపెనీలు ప్రతినిధులు ఒకే చోట కలిసే నెట్వర్క్ సమావేశం ఇది. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ, అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ యూనిట్లు మీడియాతో సీఎం చంద్రబాబు ఒప్పందాలు కుదరకపోవడంతో యూటర్న్ తీసుకున్న బాబు. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అట. చంద్రబాబు నాయుడు గారు 1995 ఆగస్టులో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పదే పదే చెప్పుకునేది, ఈ దేశంలో అత్యధిక సార్లు దావోస్కి వెళ్ళింది నేనే, అత్యధిక పెట్టుబడులు తెచ్చింది నేనే, పెట్టుబడులకి స్వర్గధామం అది, దావోస్కి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి సలి ఉందని, దావోస్కి వెళ్ళకపోతే పెట్టుబడులు ఎట్లొస్తాయి, ఒప్పందాలు ఎట్లయితే, నేను అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యధికంగా నేను చేసిన అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయనకు సంబంధించిన మీడియా, భజన చేసే మీడియా అయితే అసలు అధికారులు, ఆయన ఎమ్మట పోయిన అధికారులు బృందం అందరు పడుకొని ఉంటే తెల్లారుజామున లేచి 5 గంటలకే చంద్రబాబు నాయుడు గారు గడ్డగట్టే చల్లు పోయి కౌంటర్ దగ్గర ఉండడు, అందరు ఆశ్చర్యపోయారు అని చెప్తారు. మరి ఏమి లేని కాడికి దావోసే ఒక మిథ్య అయినప్పుడు దావోస్ ఎందుకు పోవాలి? 80 కోట్ల రూపాయలు, 2 మంత్రులు, అధికారులను పెట్టుకొని ఎందుకు పోవాలా? అది మిథ్యనే. ఆ మిథ్య కోసం ముఖ్యమంత్రి ఎందుకు పోవాలి? స్వయంగా అధికారులు పంపితే అయిపోయేది కదా. అదొక నెట్వర్కు. మళ్ళీ అది మిథ్య కాదు, అది ఒక అద్భుతం స్వర్గధామం అని మీరే చెప్తే ఇవాళ మిథ్య అంటట్రీ. అంటే కాంట్రాస్ట్ స్టేట్మెంట్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే నోటితేనే ఇదే మనిషి గతంలో దావోస్ ఒక స్వర్గధామం పెట్టుబడులకి, అక్కడ పెట్టుబడులు కుదుర్చుకొని వస్తా నేను, నాకంటే మునగాళ్ళు లేడని గతంలో చెప్తే, ఇవాళ ఎవడు నీ ముఖం చూడబోయేటాలక లేదు, అది ఒక మిథ్య, పెట్టుబడులు వస్తాయని కాదు, పోయి సరదాగా పోతారు కానీ ఎవరైనా అని చెప్పినట్టు చెప్తుండే. ఏంది అంటే పారితే ఒక రకంగా, పారపోతే ఒక రకంగా. ఇలా చెల్లుబాటు కాల మీ మాట్లాడ. పక్క రాష్ట్రం తెలంగాణలో 1,78,000 కోట్ల రూపాయలు తెచ్చినని ఆయన పెద్ద పెద్ద హోర్డింగ్లు వేస్తాడు బస్ స్టాపులకి, మెట్రో పిల్లర్లకి. మరి ఆయనతో పోల్చుకుంటే మీ సీనియారిటీ కానీ మీ అనుభవం కానీ చాలా పెద్దది. నేను ₹1 తేలేకపోయినని షైతోని మరి చెప్తున్నరా అది మిథ్య అని? అంటే మీరు మిథ్య అంటే మిథ్య, తథ్య అంటే తథ్య, మీరు అది నిజం అంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం అని జనాలు తలకాయ ఊపాలి. అంతే కదా. ఎట్లా మిథ్య ఇది? మిథ్య గిద్య ఏంటంటే మీరు బోటమే ఒక మిథ్య, మీరు మీ నిస్సహాయత, మీ చేతగానితనం అన్నమాట. అది మిమ్మల్ని ఎవడు నమ్మట్లేడ. ఎందుకు నమ్మట్లే? మీరు చేసిన స్టేట్మెంట్లు, రెడ్ బుక్ అమలు చేయటం, విధ్వంసం అయింది, రాష్ట్రంలో ఏం లేదు, అసలు మిగిలే లేదు, మొత్తం అప్పులైనవి, విధ్వంసం అయింది అని చెప్పాక ఎవడొస్తాడు? మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గుంజుకున్నాక ఎవడన్నా పెట్టుబడిదారు వత్తడా? మీరు రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఒక పార్టీని, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చెప్పిన తర్వాత అది రాష్ట్రాన్ని చుట్టుకుంది అలా. కాబట్టి రాలే. మిథ్య కాదు, మన్ను కాదు. మిథ్య అనేది మీకు మిథ్య. మిథ్య అయితే మరి మహారాష్ట్రకు 16 లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి? పక్కనే ఉన్న తెలంగాణకు 1,78,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? వాళ్ళకి ఎంఓయూలు ఎట్లయినాయి? అసలు ఆడ ఎంఓయూలు కాకపోయినా ఏం కాదు అని చెప్తుండు. కుదరకపోవడంతో యూటర్న్ తీసుకుంటాట. అన్ని దేశాల కంపెనీల ప్రజలు ఒకే చోట కలిసే నెట్వర్క్ అట. మరి ఆ మాట పోయేటప్పుడు చెప్పిపోయేది, వచ్చేటప్పుడు చెప్పి నువ్వు వచ్చాక. పోయేటప్పుడు గతంలో కూడా ఇదే చెప్తే బాగుండేది. ఇది ఆయన చెప్తుండు. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య, దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య కాదు. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయి, వాస్తవమే అది మీరు చెప్పింది. కానీ మీరు చెప్తున్న మాటలే మిథ్య. మీరు చెప్తున్న చూడు 10 లక్షల కోట్లు వస్తాయి మనకి, రెడీగా ఉండండి అధికారులకు అని చెప్పారు చూడు, అది మిథ్య. మీ గురించి పదే పదే తెలుగుదేశం పార్టీకి భజన చేసే పత్రికలు, ఆంధ్రజ్యోతి లాంటి, అసలు ఆల్రెడీ దావోస్ బాగుముందే మనకి లక్షల కోట్లు వచ్చినాయి, ఇంకా అవసరమే లేదు. మరి అవసరం లేనప్పుడు ఎందుకు పోయినట్టు? ఇవాళ ఆంధ్రజ్యోతిలో అదే పేపరు, అదే వార్త. దావోస్కు బాగుముందే వచ్చినాయట 4,50,000 కోట్ల పెట్టుబడులు. చంద్రబాబు నాయుడు గారు గుంజకు వచ్చిండట పోయి. ఆడ పెద్ద నెట్వర్క్ ఉండి దావోస్లో 100 కంపెనీలు వస్తే ఆడనే దిక్కు లేదు. ఈయన ఏడ కూర్చుంటే వచ్చారు. మరి ఏడ కూర్చుంటే వచ్చే కాడికి ఆడికి ఎందుకు పోవాలా? డబ్బు